హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తలకాయ కూర చేస్తున్నానండి. ఇదిగోండి తలకాయ కూర నేను తీసుకున్నాం. ఇది తలకాయ మాంసం అన్నమాట. దీంట్లో కావాల్సినవి ఇవ్వండి, ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇవ్వండి 2 టమాటాలు తీసుకున్నాం, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ అన్నమాట. కొంచెం చింతపక్క వేసుకోవాలి దీంట్లో అన్నమాట. కూర ఎలా రెడీ చేస్తానో చూడండి. ఇంకో స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టాను. ఇంకోండి మట్టి పాత్ర పెట్టాను, ముందుగా పెట్టాను ఎందుకంటే ఇంకా ఆయిల్ పోస్తున్నాను త్వరగా హీట్ ఎక్కదని. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. తలకాయ కూర కదండి, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో బిర్యానీ ఆకు మనం వేసుకుందాం. ఇవన్నీ కొన్ని లవంగాలు, కొంచెం చెక్క, ఒక యాలక్కాయ సరిపోదు. నేను ఆయిల్ పెట్టుకుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవ్వండి ఆనియన్స్, కూరలాగా చేసుకోవచ్చు, కానీ తలకాయ కూరకి కాళ్ళు పులుసుకి కొంచెం చింతపక్క వేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్స్ శుభ్రంగా బాగా వేపుకుందామండి. బాగా వేగిపోవాలి, అప్పుడే బాగుంటుంది. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ వేసాను. పసుపు అండి. ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. తలకాయ కూర నేను కూడా అప్పుడిప్పుడే వండుతాను, పెద్ద వండను. ఇది ఎప్పుడో 3వ సారి ఏమో వండి మనం మూత పెట్టేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుని ఒకసారి కలుపుకుందాం. శుభ్రంగా ఇంకా ఉల్లిపాయ అంతా మగ్గుతుంది కదండి. మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, వేసేసుకుందాం. 2 స్పూన్లు అన్నమాట. ఎక్కువ వేసుకోవాలి, నీసు వాసన రాకుండా. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా 2 కలిపి మగ్గుతూ ఉంటాయి.
ఒకసారి బాగా ఇవ్వండి. శుభ్రంగా ఇప్పుడు మనం ఇందులో తలకాయ కూర వేసేసుకున్నామండి. ఇదిగోండి తలకాయ కూర వేసేసుకుంటే ఇది కూడా బాగా కలుపుకుని మనం మూత పెట్టుకున్నాం. లేతగానే ఉందండి, లేకపోతే కుక్కర్ పెట్టుకోవాలా తలకాయ కూరకి కాళ్ళు కూరకిని లేతగా ఉన్నదే తీసుకున్నాను. బాగా ఉడకనిస్తున్నాను. ఒకసారి చూసుకోండి. బాగా ఒకసారి మనం కలుపుకుందాం. ఇవ్వండి వాటర్లా వచ్చింది కదండి. ఇందులో ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా చిన్నగా కట్ చేసాను. 2 చిన్న టమాటాలు వేసానండి. టమాటా వేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం చూసుకుందాం. వాటర్ అంతా పైకి వచ్చింది కదండి, ఉడికింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం తగినంత. కొంచెం కారం కలిపినప్పుడు వేసాను. తలకాయ కూర కారం ఉప్పు పసుపు వేసాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుందాం. ఇందులో 1 స్పూను వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనిద్దామండి. కూర బాగా దగ్గరికి కొంచెం వాటర్ వేసి ఉడకనిచ్చిన తర్వాత చింతపండు పులిపేద్దాం. కొంచెం వాటర్ వేద్దామండి. కొంచెం వాటర్ వేస్తాం. బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేద్దాం. ఇందులో మనం మూత పెట్టుకుందాం. అందులో మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి వేసాను. కొంచెం ఉడికిన తర్వాత పులుపు వేస్తాను. ఒకసారి ఉడుకుతుంది. అప్పుడు చింతపండు పులుపు వేసేసుకుందాం. కొంచెం చింతపండు పులుపు వేసుకున్నాం కదండి. ఒకసారి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం.
ఒకసారి మనం ఉప్పు చూద్దాం. ఉడుకుతుంది కదా. చాలా బాగుందండి. ఉప్పు కొంచెం వేస్తాను, కొంచెం కారం కూడా వేస్తాను. కొంచెం కారం కొంచెం తక్కువ వచ్చింది. ఇదిగోండి కొంచెం. ఇదిగోండి కూర చక్కగా, ఇదిగోండి తలకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలా పులుపు వేసుకోవాలన్నమాట. పులుపు వేసుకోకపోతే బాగోదు. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ వచ్చేస్తుంది కదండి పైకి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. బాగా ఘాటుగా ఉందండి. మిరియాల పొడి వేసాను కదా, ఘాటుగా ఉంది. కారం, ఉప్పు, మిరియాల పొడి బాగుంది. ఇంక మనం స్టవ్ కట్టేసుకుందామండి. ఆయిల్ వచ్చేస్తుంది కదా, స్టవ్ బంద్ చేసాను. తలకాయ కూర ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.